ఎక్స్క్యూజ్ మీ. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈ డెస్క్ నాకు అలర్ట్ చేశారు. ఓ న్యూ జాయిన్ అయ్యా. హా, మీరు లాగౌట్ చేస్తే నేను లాగిన్ అవుతాను. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే. మై సెల్ఫ్ కృష్ణ. రాధా. హే వరుణ్. హలో. తను బాను. హాయ్. హాయ్. వరుణ్ హాయ్. చూసించారు, వెళ్దామా? పదో. అరే బావా, పట్టుమని 10 మంది లేని ఈ ఆఫీస్లో మనకెందుకురా? పద, వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగేద్దాం. సరే పదరా. పా. హాయ్ బ్రో. ఏరా, ఆ, షిఫ్ట్ అయిపోయింది అప్పుడే బ్యాగులు సర్దేశారు. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అన్నారు కదా బ్రో. లేదన్నా, మమ్మల్ని డే షిఫ్ట్ కి చేంజ్ చేయాలి. డే షిఫ్టే. వర్క్ ఫ్రమ్ హోమా డే షిఫ్టా? ఏదో ఒక క్లారిటీ చెప్పండి రా. డే షిఫ్ట్ అన్న, డే షిఫ్ట్ ఫిక్స్ డన్. డే షిఫ్ట్. ఎందుకు? అంటే నైట్ షిఫ్ట్లో బాగా నిద్ర వస్తుందన్న, సరిగ్గా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. అదే మార్నింగ్ షిఫ్ట్ అనుకో, చాలా బాగా వర్క్ చేసుకుంటామన్నా. హేరా. అవునన్నా. సరేరా, నేను మేనేజర్తో మాట్లాడతాను. డే షిఫ్ట్ ఎలా చూస్తాను, ఓకేనా? సరే, మీరు వెళ్ళండి. బాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రైట్. ఏం చెప్పావు? ఏం చేద్దాం, ఏం చెప్పావు? ఏంట్రా బావా, మొన్నటి వరకు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం అన్నావు, ఇప్పుడు ఏమాడికి డే షిఫ్ట్ అని చెప్పావు. అయినా నువ్వేంటి ఆ అమ్మాయిని చూసి తెగసికి పడిపోతున్నావు? అవునరా, తన కృష్ణ కోసం వచ్చిన రాధలా అనిపిస్తుంది. ఎందుకు నిన్ను తలెత్తుకునేలా చేసిందా? మరీ అలా చూడకు బావా, ఒకసారి తన పక్క నుంచో, నీకే తెలుస్తుంది. చూసించాలే, పా. అరే బావా, తన కోసం చేసి మాట ఏంటి? ఈ వెయిటింగ్ ఏంట్రా? ఈ వెయిటింగ్ నా రాధ కోసం రా. మురిసిపోయిన చాలు, ముందు ఆ రాధ మనసులో ఏ కృష్ణ ఉన్నారో తెలుసుకో. నన్ను చూడటం కాదు. అదిగో నీ రాధ వచ్చింది. రాధా రాదు, తను ఎందుకు వస్తుంది? అంటే మనమే తన దగ్గరికి వెళ్ళాలి బావా. హే, హాయ్. హాయ్. హాయ్ హాయ్. హాయ్. అదేంటి మీరు నైట్ షిఫ్ట్ కదా? అంటే మాకు డైలీ నైట్ ముందు తాగటం అలవాటు అనమాట. ఈ నైట్ షిఫ్ట్ చేయబట్టి తాగడం కుదరట్లేదు. ఏహే, మాడు ఎప్పుడు ఇలానే జోకులు వేస్తుంటాడు, పట్టించుకోమని. పేలే అవి, పదండి. హ్మ్. ఏంటి నువ్వు ప్రభాస్ ఫ్యానా? హా, మరి సలార్ మూవీ చూసావా? చూడకుండా ఎలా ఉంటా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock షోనే చూసేసా. ఏంటి అంత పెద్ద ఫ్యానా? హా, ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నేను పెళ్లి చేసుకోబోయాడు కూడా ప్రభాస్లా ఉండాలి. ప్రభాస్ అంత హైట్ ఉండాలి, ప్రభాస్ అంత ఫిజిక్ ఉండాలి. మరి నువ్వెవరి ఫ్యాన్? విజయ్ దేవరకొండ ఫ్యాన్. నేను విజయ్ ఫ్యానే. దేవరకొండ కాదు, సేతుపతి. అబ్బో. ఓకే. ఇంతకీ నువ్వెవరి ఫ్యాన్? నేను సినిమా ఫ్యాన్ని. నాకు అందరి రోజులు ఇష్టమే, కానీ కథ నచ్చాలంతే. ఓహో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హలో. హే, గుడ్ మార్నింగ్ టీమ్. గుడ్ morning. మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ శశాంక్ కుమార్. హాయ్ శశాంక్. శశాంక్. ఐఎమ్ గోయింగ్ టు బీ యువర్ న్యూ టీఎల్ ఫ్రమ్ టుమారో. సో మొత్తం మన టీం ఇదివరకు 8 members ఉండేవాళ్ళు కదా. Yes. శశాంక్. ఇప్పుడు ఏంటంటే మన టీం డివైడ్ అయిపోతుంది అనమాట. ఈచ్ టీమ్కి 4 members ఉంటారు. ఓకే. అండ్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద మెయిల్స్ లైక్ హూ ఇస్ కృష్ణ యాక్చువల్లీ. ఈడే. మన టీం మొత్తాన్ని గైడ్ చేయండి. నేను కూడా గైడ్ చేస్తా శశాంక్. మీ పేరు? వరుణ్. యాక్చువల్లీ మీరు గైడ్ చేయడం కాదు, ఫస్ట్ వర్క్ చేయాల్సింది చాలా ఉంది. బాయ్, కంటిన్యూ విత్ యువర్ వర్క్. షూర్. Sure. థ్యాంక్ యూ. ఇంకేముందా, రేపు నుండి ట్రైనింగే. అదే కదా. పాత టీలో ఉన్నప్పుడే అంతా బాగుంది. అవునే. ఏంటి ఇది కొత్త టీఎల్ కొత్త ప్రాజెక్ట్ అంటావు? ఏంట్రో మన నలుగురమే అంటారా? అంతొద్దు, అక్కడ ప్రభాస్ లాంటి కావాలంట. గుర్తుందా?
పోరా. వచ్చి పని చూసుకోరా. ఎవరు బావా? ఇంకెవర్రా, నా రాధా. వీడు గ్రూప్లో నుంచి నెంబర్ దొబ్బేసినట్టున్నాడు. శశాంక్ Hmm? నాకు ఇందులో కొంచెం డౌట్ ఉంది, క్లియర్ చేయవా? నేను ఒక మెయిల్ డ్రాప్ చేయాలి. కృష్ణ ప్లీజ్ లుక్ Okay. ఇట్ ఇట్. యా. డ్రెస్ బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ. నా ఇన్స్టాగ్రామ్ అమ్మాయి చూడు ఎంత క్యూట్ గా ఉందో. అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. రే బావా, నువ్వు ఆపితే మనం స్టార్ట్ చేద్దాం. ఏమైందిరా? ఎవడవా వీడు? తనకు వచ్చిన మ్యాచ్ అంటరా, నెక్స్ట్ వీక్ తన పెళ్లి చూపులు అంట. అది ఓకే, నువ్వు ఇప్పుడు దీనికి ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారు పడకపోతే వాడు చూడు ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో. ఆడెలా ఉంటే మనకెందుకు బావా? అయినా ఎప్పుడు నువ్వు ఒకరితో కంపేర్ చేసుకోవద్దు. ఏమోరా, నాకు డౌట్గా ఉంది బావా. డౌట్ ఎందుకురా? తెలుసు కదరా, హైట్ హైట్ బావా. దానికేమో ప్రభాస్ లాంటి పర్సనాలిటీ హైట్ కావాలంట, నాకేమో హైట్ తక్కువ. అరే బావా, ప్రేమకి హైట్కి సంబంధం లేదు. నీ ప్రేమలో సిన్సియారిటీ ఉంది. అదే ఆ అమ్మాయికి అర్థమైతే చాలు, తనే నీ వెనకాల వస్తుంది. అంతే అంటావారా? అంతే బావా. రేపు ఆఫీసులో నేను చెప్పిన టైంకి వెళ్ళి ప్రపోజ్ చేసి మిగతాదంతా నేను చూసుకుంటా. సరేరా, అయితే ఇప్పుడే పోయి పడుకుందాంరా. బావా, మనం తాగికి ఎప్పుడైనా మండి తినకుండా ఉన్నావేంటి? నీ బొంగులం అంటే రేపు కూడా తినొచ్చు, ఫస్ట్ పదా. టైం ఎంత అడుగు. అడగరా. రాధా, టైం ఎంత? టైమా 1:43. 1:43. అది నువ్వు 143 అన్నావు కదా, ఐ లవ్ యూ అన్నావేమోనని రిప్లై అలా ఇచ్చాడు. 1:43 అంటే ఐ లవ్ యూ అని కాదు, ఐ హేట్ యూ అని కూడా కదా. కానీ నేను మాత్రం ఐ లవ్ యూ అనే చెప్పాను. ఏంటిది? ఇలా జరిగిందేంట్రా? రాధా, రాధా ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. రాధా ప్లీజ్, ఒకసారి నేను చెప్పేది. రాధా స్టాప్. అసలు నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? ప్రేమకి హైట్కి సంబంధం ఏంటి రాధా? ప్రేమకు అవసరం లేకపోవచ్చు, కానీ పెళ్ళికి కావాలి. పెళ్ళికి వచ్చిన వాళ్ళు మన కప్పుల్ని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారా అనాలే, కానీ ఇలా మిస్ మ్యాచ్ లా ఉన్నారేంటి అని అనకూడదు. కానీ నేను మాత్రం నీతో లైఫ్ షేర్ చేసుకుందాం అనుకున్నాను. నాకు నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని లైఫ్ టైం ఇన్సల్టింగ్ గా ఫీల్ అవ్వడం ఇష్టం లేదు. అండ్ నీ ప్రేమకి నా ఆన్సర్ నో. అరే అసలు నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? రే బావా, నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుందిరా. ముందు తీసుకో. అరే, నీకు తను ఇష్టమే ఉండొచ్చు, అందుకే ప్రపోజ్ చేశావు.
కానీ తనకి నీ మీద అలాంటి ఒపీనియన్ లేదేమో, అందుకే రిజెక్ట్ చేసింది. నేను బాధపడుతుంది తను నో చెప్పినందుకు కాదురా. ఇప్పటివరకు ఈ పోలీస్ జాబ్కో ఆర్మీ జాబ్కో హైట్ అవసరం అనుకున్నాను, కానీ చివరికి ప్రేమకు కూడా అవసరమని ఈరోజే తెలిసిందిరా. ఒకటి చెప్తాను విను, ఎవరో ఏదో అన్నారని చెప్పి అన్ని మనసు తీసుకుని బాధపడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదురా. ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకో. లైట్ తీసుకోరా. హాయ్ బాను. ఏ బాను, ఏంటి నువ్వు నాతో అసలు మాట్లాడట్లేదు? అలా ఏం లేదు. మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటే? అయినా కృష్ణకి నో చెప్పినప్పటి నుంచి నువ్వు నాతో సరిగ్గా ఉండట్లేదు. నో చెప్పావు కదా, అదొకటే చెప్పుంటే బాగుండేది. కానీ నువ్వు తనని ఇన్సల్ట్ చేస్తూ తన హైట్ గురించి మాట్లాడడం మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే మన హైట్ అండ్ కలర్ మన పేరెంట్స్ నుంచి వస్తాయే. దాన్ని రీజన్గా తీసుకొని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావంటే మన పేరెంట్స్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అసలు ఏమైంది? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు ఏమైనా పిచ్చా? అసలు అవన్నీ అడగడానికి నువ్వెవరివి? అయినా నా లైఫ్ గురించి నువ్వెందుకు అడుగుతున్నావు? ఐఎమ్ యువర్ గర్ల్ ఫ్రెండ్. నాట్ ఎనీమోర్. ఓ ఓకే, నీ లైఫ్లోకి ఇంకో అమ్మాయి వచ్చినట్టుంది. అవన్నీ నీకు చెప్పే అవసరం నాకు లేదు. గుడ్ బై. అమ్మాయి చూడు ఎంత క్యూట్ గా ఉందో. అబ్బాయి చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా. క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు. ఏదో మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నావు కదా. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే తెలుసా? ఇద్దరు పర్సన్స్ మధ్యలో లవ్ అండ్ కంపాటబిలిటీ ఉండడం. బావా హ్మ్. లాగౌట్ జరగపోదాం. ఓకే. కృష్ణ కృష్ణ ఏం వర్క్ చేస్తారు కృష్ణ వీళ్ళు? ఈ బాను చేసిన కోడ్లో అయితే 10+ ఎర్రర్స్ ఉన్నాయి. ఇన్స్టాలో రీల్స్ చేసి ఇన్స్టాలో ఫాలోవర్స్ని పెంచుకోవడానికి వస్తున్నట్టే ఉంది ఆఫీస్కి. టైం పాస్కి వస్తారబ్బా వీళ్ళు ఆఫీస్కి. నాకు అర్థం కాక అడుగుతా, గర్ల్స్ అందరు ఇంతే ఉండరా? ఇచ్చిన వర్క్ సరిగ్గా చేయరా? నో శశాంక్, తను ఒక్క టార్గెట్ ఫినిష్ చేయాలి అని చెప్పి గర్ల్స్ అందరినీ జనరలైజ్ చేయడం తప్పు. వాళ్ళు ఎన్నో ఫేస్ చేసుకుని ఇక్కడి వరకు వస్తారు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్. అయినా మన కంపెనీలోనే ఎంతోమంది అమ్మాయిలు హయ్యర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు ఏం వర్క్ చేయందే ఆ పొజిషన్లో ఉన్నారా? సేయ్, ఆ రీల్స్ ఆపి తాగవే. ఓని రీల్స్ ఇది ఒకటే రీల్ రా. మన ఇద్దరం కలిసి ఒక రీల్ చేద్దామా? వద్దులే, నువ్వే చేసుకో. పోరా. పోనీ నన్ను చేయమంటావా? హే పోరా. అబ్బు. వాట్సప్ గాయ్స్. హాయ్ బ్రో. హాయ్. హాయ్. మాదేముండదు కిరణ్, ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. అయినా ఇప్పుడు ఆఫీస్లో నీదే కదా హాట్ టాపిక్. నాదా? అవును. ఏది? ఆ వర్ష గురించా? నీకేదో గుర్తులేనట్టు అలా అన్నావేంటి? ఆయన నీ లిస్టులోకి చాలా మంది అమ్మాయిలు వస్తూ పోతూ ఉంటారుగా. నీకు మాత్రం ఏం గుర్తుంటారులే. అంతేగా వరుణ్, ఏదైనా ఒక్కసారి వాడేసిన వస్తువుని పక్కకు పాడేయాల్సిందేగా. మనం వెళ్దామా? హ్మ్. ఏమైంది కృష్ణ? అయినా నాదో చిన్న సజెషన్ కృష్ణ. ఒక అమ్మాయి నో చెప్పిందని మరి ఇంతలా డిప్రెస్ అయిపోతే ఎలా? నాలా చిల్గా ఉండు బ్రో. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే నీ గురించి మాట్లాడుకో, నా మాటల్లో ఇన్వాల్వ్ అవ్వకు. ఓకే? ఆహా, తను నీకు పొగరుగా నువ్వు చెప్పి వెళ్ళిపోయిందంట కదా. కిరణ్, ఇంకోసారి తనకి పొగరు అని చెప్తే అస్సలు బాగోదు. నా విషయంలో తను చేసిన తప్పేం లేదు. అయినా తన గురించి తెలిసి కూడా తొందరపడి ప్రపోజ్ చేశాను. అండ్ మోర్ ఓవర్, తను నో చెప్పినా సరే తనపై నా ఫీలింగ్స్ ఎప్పటికీ మారు. అరే
వాడు ఈ విషయానికి ఇంత రియాక్ట్ అవుతాడేంది? వాడేమన్నా నీలాగా రోజుకో అమ్మాయితో తిరిగే వాళ్ళ అనిపిస్తున్నాడా? రాధన్ వాడెంత సిన్సియర్గా లవ్ చేస్తున్నాడో నీకు తెలియదు. తను రిజెక్ట్ చేసినా కూడా తన ఫీలింగ్స్కి వాల్యూ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడే తప్ప నీలా బ్యాడ్గా మాట్లాడలేదు. చీప్ ఫెలో. అసలు నీకు నాకు ఎలా సెట్ అవుతుంది అనుకున్నావు? నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? ప్రేమకి హైట్కి సంబంధం ఏంటి రాదా? బాను, ఏ బాను, ఆగవే, పిలుస్తుండే వెళ్ళిపోతావు. కృష్ణ ఎందుకని ఒక 1 వీక్ నుంచి ఆఫీస్కి రావట్లేదు? వాడా షిఫ్ట్ చేంజ్ అయ్యాడు. రాదా టైం ఎంత? ఇదిగో టైమా 1:43. 1432. రే బాబా ఎక్కడికి రా? నువ్వు వెళ్ళు బావా, నేను స్టెప్స్ ఎక్కువస్తా. 1 2 3 4 5 6 7. కృష్ణ, యాక్చువల్లీ ఐఎమ్ రియల్లీ సారీ. నేను నీ హైట్ గురించి మాట్లాడి ఉండకూడదు. సరే. అవును, ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? రాధ కోసం కృష్ణుడు షిఫ్ట్లు మారుతున్నప్పుడు కృష్ణుడి కోసం రాధ షిఫ్ట్ మారలేదా?